అమ్మ, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే దూర ప్రదేశాలలో ముఖ్యంగా విదేశాల్లో ఉండేవారు వెనక్కి రావడానికి కొంత ప్రయత్నాలు చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, నూతన వృత్తుల మార్పిడి కొరకు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. ముఖ్యమైన ఆలోచనలలో కుటుంబ సభ్యులతో కలిపి చర్చలు చేసి ఎలాంటి ప్రయత్నాల ద్వారా మనం ముందుకు రాగలుగుతాం, ఇంకా ఎంత బాగా చేస్తే అభివృద్ధిలోకి వెడతాం అన్న విషయాల మీద కూలంకషంగా చర్చలు జరపడానికి అవకాశం అనేది ఉంది. అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చాలా ప్రయత్నాలు చేస్తారు. నూతన అవకాశాలు వచ్చే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆశించిన పనులలో ఆర్థికంగా కూడా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మంచి వ్యక్తుల సహకారంతో, మంచి మాటలతో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ అనుకున్న పనులలో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో ముఖ్యంగా వృత్తిపరమైన అభివృద్ధి కావచ్చు, అలాగే వ్యక్తులతో మంచి సహకారం మొదలైన పొందడంలో కావచ్చు అనుకూలమైన సమయంగానే దీన్ని భావించవచ్చు. ప్రయాణాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే పరిస్థితిగా మనం దీన్ని భావన చేయొచ్చు. ఆ ప్రయాణాలు వృత్తిపరమైన అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ అనేది అధికంగా చేస్తారు. ఆ చేసే నేపథ్యంలో ఆర్థిక విషయాల మీద కూడా సమానంగా దృష్టి సారించడం, తద్వారా మీ గౌరవము విలువలు పెరగడం, మీ ఆలోచనలు చాలా వరకు సఫలీకృతం కావడం, వ్యక్తుల యొక్క సహకారంతో, ముఖ్యంగా తండ్రి పెద్దల సహకారంతో అటు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇటు ఆర్థిక అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలు కావచ్చు చాలా వరకు అనుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. అలాగే దూర ప్రదేశాల్లో విద్య కొరకు, వృత్తి కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు.